కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. అలాగే నడిపిస్తున్న ప్రియులు సతీశాలను కూడా వందనాలు తెలియజేస్తున్నా. మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. గత వారం మనం 15వ వచనాన్ని చదువుకున్నాం. 16 నుండి చదువు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. థ్యాంక్ యూ అన్న. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి అనే మాట ఈ వచనాల్లో మనం చూస్తాం. చూడండి, ఇక్కడ గత వారం మనం చెప్పుకున్నట్టు మనము కీడు జరుగుతున్న పరిస్థితుల్లో కూడా లేఖనాన్ని అనుసరించాలి, లేఖనం వల్లని ఆదరణని అనుసరించాలి అని మనము నేర్చుకున్నాం. లేఖనం వలన మనం ఆదరించబడుతున్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో మనము మరి కీడుకు ప్రతి కీడు చేయకుండా కాపాడబడతాం అని మనం గమనించాం. కారణం ఏంటంటే రోమాపత్రికలో 15వ అధ్యాయంలో మాట్లాడుతూ, పూర్వమందు వ్రాయబడిన లేఖనాలు నిరీక్షణ కలగటానికి, మనకు ఆదరణ కలగటానికి వ్రాయబడ్డాయని 4వ వచనం నుంచి మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే లేఖనాన్ని అనుసరిస్తున్నామో మనం ఆదరించబడతాం, మనం నిరీక్షణ పొందుకుంటాం, అప్పుడు మనం సంతోషాన్ని కూడా అనుభవిస్తాం. ఈ సంతోషం ఇది దుర్నీతి విషయమై కలిగే ఆనందం కాదు, ఇది లేఖనం వలన వచ్చిన ఆదరణ, నిరీక్షణకు సంబంధించిన ఆనందమే. అందుకనే ఆ రోమపత్రిక 15వ అధ్యాయంలో కొనసాగిస్తూ వచనాలు 13వ వచనంలో నిరీక్షణ అనే దగ్గర ఆనందం అనే మాట చెప్పాడు. ఎక్కడైతే ఆదరణ ఉందో, ఎక్కడైతే నిరీక్షణ ఉందో అక్కడే ఆనందం ఉంటుంది. కాబట్టి విశ్వాసులమైన మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండటం అనేది కేవలం మనకు లేఖనం వలన మాత్రమే కలుగుతుంది. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో చెప్పినట్లుగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అనే మాట మనం చూస్తున్నాం. లేఖనంలో మనం ఆనందించగలం, లేఖనంలో మనం ఆదరణ పొందుతున్నాం గనుక, నిరీక్షణ పొందుకుంటాం గనుక నిరీక్షణలో మనం ఆనందించగలుగుతాం. ఎల్లప్పుడూ సంతోషంగా మనం ఉండకపోతే మనము ఈ ఆనందాన్ని మరొక విధంగా కోరుకుంటాం. దాన్ని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో దుర్నీతి విషయమై ఆనందించటం అనే మాట మనం 6వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మేలైన దాన్ని అనుసరించి మనం నడుచుకోము. మనం కీడు చేయటానికి మనము భయపడకుండా ప్రతి కీడు చేయటానికి మనం పూనుకుంటాం. కానీ ఈ సందర్భాల్లో మనం ఓడిపోతాం. ఎందుకు ఓడిపోతామంటే, రోమాపత్రికలో మనం 12వ అధ్యాయం నుండి ధ్యానం చేసినట్టుగా
20వ వచనంలో నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేది అన్న తర్వాత కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమన్నాడు. కాబట్టి మనం కీడుకు ప్రతికీడు చేసినప్పుడు ఓడిపోతాం. కానీ కీడు జరుగుతున్న సందర్భంలో కూడా లేఖనం వల్ల ఆదరించబడి ఆ లేఖనాన్ని మనం అనుసరించినప్పుడు మనం ఓడిపోం. కాబట్టి ఆదరణ, నిరీక్షణ, ఆనందం, విజయం, ఈ 4 కూడా ఒకే దారిలో ఉన్నాయి. ఆదరణ ఎక్కడుందో, నిరీక్షణ ఎక్కడుందో, ఆనందం అక్కడే ఉంది, అక్కడే విజయం కూడా ఉంది. అందుచేత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండాలి. కొన్నిసార్లు మనం పరిస్థితులను బట్టి బాధలోకి వెళ్తున్నా, మనం దుఃఖంలోనికి వెళ్తున్నా వెంటనే మనము లేఖనాల్లోనికి రావాలి అనేది రాత్రి వర్తమానంలో మనం విన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడం. మనకు తెలుసు, యేసు ప్రభు ద్వారా మోస్ట్ హోలీ ప్లేస్ లోనికి మనం ఒకసారి ప్రవేశించాం. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించటం అనేది గత రాత్రి వర్తమానంలో విన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించటం అనే అనుభవమే పరిశుద్ధ లేఖనాలను పరిశోధించటం. చూడండి, బయట వాళ్ళు అయితే మనసు బాగలేదని చెప్పి వాళ్ళు కొంతమంది మందు తాగుతారు, కొంతమంది బయటికి పోతారు, కొంతమంది చెడ్డ అలవాట్లోకి పోతారు. కానీ విశ్వాసి చేదైనది ఏదైనా మనలో కలుగుతున్నప్పుడు వెంటనే అసలు గ్రంథంలోంచి ప్రభు ఏం మాట్లాడతాడు అనే దాన్ని పరిశోధించాలి, లేఖనాన్ని పరిశోధించాలి, ఆనందించాలి, లేఖనంలో ఆనందించాలి. ఈ విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు. చూడండి, 6వ వచనం చదువుదాం. 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షంన మరొకని మీద ఉప్పొంగుకున్నట్లు ఈ మాటను మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీద పెట్టుకొని సదృశ రూపముగా చెప్పి ఉన్నాము. సో ఇక్కడ చూడండి, మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు మేము లేఖనాలను అనుసరిస్తున్న వారముగా మీకు కనపడుతున్నామని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మనసు బాగోలేనప్పుడు మీరేం చేస్తారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మేము లేఖనాలను పరిశోధిస్తాం, మేము ఒకసారి అసలు గ్రంథంలో ఏముందో చదువుతాం, అసలు వాక్యం ఏమైనా ప్రభు తలంపులు ఏమైనా ఇస్తాడని బైబిల్ చదువుతాం అని చెప్పేవాళ్ళు అపోస్తలుడు అయిన పౌలు లాంటి వారు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, మీరు మమ్మను చూచి లేఖనములు యందు వ్రాసిన సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకున్నారు. సో మనం గమనిస్తున్నప్పుడు లేఖనాలను చదువుతున్నట్లుగా పౌలు కనపడుతున్నాడు, లేఖనాలను పరిశోధిస్తున్నట్లుగా పౌలు కనపడుతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మనకు ఆదరణ కలిగించడానికి, మనకు నిరీక్షణ కలిగించడానికి లేఖనము వ్రాయబడింది. కాబట్టి లేఖనం వల్ల మనం ఆదరించబడాలి. లేఖనంలో ప్రభు ఏదో ఒక తలంపు ద్వారా మనల్ని ఆయన మళ్ళా ఛార్జ్ చేస్తాడు, మళ్ళా ఆయన మనల్ని లేపుతాడు, బలపరుస్తాడు. కారణం ఏంటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 16 చదువు. దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వచనంలో లేఖనం అనేది మనల్ని సత్కార్యానికే సిద్ధపరిచింది. సద్వాక్యం అని అందుకే చెప్పాడు. ఈ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2:17 సద్వాక్యం సత్కార్యాన్ని జరిగిస్తుంది, తప్పు చేయకుండా కాపాడుతుంది. మనకి ఆవేశాలు ఉంటాయి, మనకి కోపాలు ఉంటాయి, ఎందుకంటే మనం కూడా కారం తింటాం కాబట్టి. కానీ తొందరపడకూడదు. మనల్ని లేఖనం కాపాడుతుంది. సద్వాక్యము దుష్క్రియ చేయకుండా మనల్ని కాపాడుతుంది. పౌలు చెప్పినట్లుగా పరలోక రాజ్యం చేరే వరకు ప్రతి దుష్కార్యం నుండి తప్పించబడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18. అందుచేత కీడుకు ప్రతికీడు చేయకుండా, లేదా ఎవరో కీడు చేశారు అని వారిని తరమటం మానేసి ప్రతీకారం చేసే ప్రభువుకి మనం అప్పగించుకుంటే గొప్ప న్యాయం జరుగుతుంది. కానీ మనం అలా ఉండలేం కాబట్టి ప్రభు మనల్ని తప్పించుకోవటానికి మనకు లేఖనాన్ని ఇచ్చాడు, అందులో ఆదరణ ఇచ్చాడు, అందులో నిరీక్షణ ఇచ్చాడు, అందులో ఆనందం ఇచ్చాడు, అందులో విజయాన్ని ఇచ్చాడు. ఈ ఉదయం చదువుకుంటున్నట్లుగా సక్రియకు అది మనల్ని సిద్ధపరుస్తుంది. ఎందుకంటే అది దైవ ఆవేశం వల్ల కలిగింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:17 చెప్పినట్లుగా దైవావేశం వల్ల అది కలిగింది. మన కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మన ఆవేశం కార్యాలు చెడగొట్టింది, లేదా దేవుని చిత్తాన్ని జరగకుండా ఆపుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 చదవండి. యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ చూడండి, నరుని కోపం దేవుని నీతిని ఎందుకు నెరవేర్చదంటే, మనము కోపం వచ్చినప్పుడు కొన్ని పదాలు వాడతాం. అవన్నీ కూడా దేవుని చిత్తాన్ని జరగకుండా ఆపుతాయి. అనుకూల వచనం పలకండి అన్నాడంటే ఆమెన్ అనమన్నట్టు చెప్పాడు. దేవుని కార్యాలకు మన మాటలన్నీ ఆమెన్ అన్నట్టే ఉండాలి. కానీ కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు దేవుని కార్యాలను అడ్డగించడానికి మాట్లాడతాం. కోపం రావటానికి కారణం కీడు జరిగింది, అందుకని కోపం వస్తుంది. కానీ ఈ కోపం వల్ల మరి మనం కూడా దేవుని కార్యం జరగకుండా ఆపుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అందుకే చెప్పాడు 26లో, కోపపడు కానీ పాపం చేయకుడి అని చెప్పి నాకు అపవాదికి చోటు ఇయ్యొద్దు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, కీడుకు ప్రతికీడు చేసేటప్పుడు, లేకపోతే మనమే ఆ కీడును బట్టి రియాక్ట్ అయినప్పుడు మన ఆవేశం వల్ల మన అపవాదికి అవకాశం ఇస్తాం. అందుచేత ఈ విర్రవీగుచున్న ఈ దుష్టత్వం, ఆ దుష్టుని యొక్క ప్రవేశాన్ని మనం ఆపాలి అంటే శక్తిగల వాక్యం ఏదోటి మనకు దొరకాలి. ఆ వచనాన్ని మనం తలపోసుకోవాలి, ఆ వచనాన్ని మనము మాట్లాడుతూ ఉండాలి, ఆ వచనాన్ని మనము ఆధారం చేసుకొని కొన్ని తలంపులను మనం సిద్ధం చేసుకోవాలి. లూకాసు వార్తలో ఒక మంచి మాట ఉంది. 2వ అధ్యాయం వచనం 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను.
ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. చూడండి ఈ మాట. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రం చేసుకుంది. మనము ప్రభు మనకు అప్పగిస్తున్న వాక్యాన్ని మనము భద్రం చేసుకొని దాన్ని మనం తలపోసుకోవాలి. ఇక్కడ అదే మనం చూస్తున్నాము. యోసేపు కూడా ఏం చెప్తున్నాడో వాళ్ళ అన్నలకు అర్థం అవ్వలేదు, కానీ వాళ్ళ నాన్న మాట జ్ఞాపకం పెట్టుకున్నాడని రాశారు. ఇక్కడ యేసుప్రభు కూడా ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. 50లో చూస్తున్నాం, కానీ తన తల్లి మాత్రం ఈ మాటను జ్ఞాపకం పెట్టుకుంది. కాబట్టి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అనేది మన హృదయంలో మనం తలపోసుకొని అలాగే జరుగుతుందని మనం నిరీక్షించాలి. కాబట్టి లోపల నాటుబడి మీ ఆత్మలను రక్షించుటకు, ఇక్కడ ఆత్మలు అంటే అర్థం ఏంటంటే నాలుకలు అని అర్థం. ఎందుకంటే 16వ కీర్తనలో నా ఆత్మ ఆనందించెను అనే దగ్గర క్రొత్త నిబంధనలో నాలుక అని ట్రాన్స్లేట్ చేయబడింది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో నా ఆత్మ ఆనందించను అనే దగ్గర నా నాలుక అని ట్రాన్స్లేట్ చేయబడింది. అంటే ఆత్మలను రక్షించడం అంటే అది మన నాలుకను కంట్రోల్ చేసింది. నోరు మూసుకో అని మనకు చెప్పినా మనం నోరు మూయలేం. కానీ లోపల నాటబడిన వాక్యం మన నాలుకను కంట్రోల్ చేసింది. వద్దు, మాట్లాడొద్దు, ఈ మాట వల్ల దేవుని పని పాడైద్ది, దుష్టునికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి కంట్రోల్ చేసిద్ది అనమాట. అందుకనే దీని ఏమన్నాడంటే శక్తి గల వాక్యం. ముఖ్యంగా యాకోబు పత్రికలో చెప్పినట్లుగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత ఈ దుష్టత్వాన్ని లేకపోతే అపవాదికి చోటు ఇవ్వటాన్ని జరిగించకుండా ఉండటానికై మనము లేఖనాన్ని మనము పొందుకోవాలా, దానివల్ల ఆదరించబడాలి, దానివల్ల నిరీక్షణ పొందాలి, దానివల్ల ఆనందించాలి, దానివల్ల విజయం చూడాలంటే ఈ లేఖనమే ఆధారం. ఎందుకంటే అది మన నాలుకను కాపాడుతుంది. ఒక విషయం తెలుసుకోండి, నాలుక జారిందంటే అన్ని అవయవాలు జారిపోయినట్టే. ఎందుకంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా 3వ వచనంలో చెప్పాడు, గుర్రములు లోబడాలంటే నోటి కళ్ళెం పెట్టి శరీరం అంతా తిప్పుతామన్నాడు. కాబట్టి మన శరీరం అంతా కూడా స్వాధీనంలో ఉండేది నాలుక ద్వారానే. కానీ ఆ నాలుక స్వాధీనంలో ఉండేది లోపల నాటబడిన వాక్యం ద్వారా. ఏదో ఒక వాక్శక్తిని దేవుడు మన నాలుగుకి అందిస్తాడు. ఆ వాక్శక్తి ద్వారా, ఈ శక్తి గల వాక్యం ద్వారా మన సర్వ శరీరం స్వాధీనంలో ఉంటుంది. ఏముంది, ఆవేశం అదుపులో లేదనుకోండి, పురుషులంట స్త్రీలను కొడుతున్నారంట. అంటే భర్త భార్యను కొడుతున్నాడంట. కొట్టి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే వచ్చి ఆ చేతులెత్తే ప్రార్థన చేస్తున్నాడంట. అందుకనే రాశాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏం రాశాడు, 2వ అధ్యాయం 8వ వచనంలో ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పాడు. పవిత్రమైన చేతులు అంటే ఏంటి? ఆ కోపంతో పాపం చేసిన చేతులు కాదు. అందుకనే చెప్పాడు, కోపపడొద్దని వాక్యం చెప్పట్లేదు, కానీ పాపం కలిగించే కోపం ఉంది, ఆ కోపం మనకు రాకూడదు. అందుకనే మనం ఆవేశపడి మనం త్వరపడి ఏది చేయకుండా ఉండునట్లు లేఖనమే మనల్ని కాపాడుతుంది. అందుకనే మనం లేఖనాన్ని ఖచ్చితంగా పరిశోధిస్తున్న వారంగానే కనబడాలి. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి బాధ కలుగుతున్నప్పుడు సో లేఖనం ఏమి చెప్పుచున్నది అనే ఒక లైట్ ని మనం వెతకాలి. రోమాపత్రిక 4వ అధ్యాయం 3లో చెప్పినట్లుగా వాట్ డస్ ద స్క్రిప్చర్ సేస్, రోమాపత్రిక 4:3లో చెప్పినట్లుగా లేఖనం ఏమి చెప్పుచున్నది. రోమాపత్రికలో మోషే తెగించాడు, యెషయా తెగించాడు, ఏలియా
కూడా కోపగించాడు. కానీ ఈ ముగ్గురు కోపాలకు చాలా తేడా ఉంది చూడండి. రోమపత్రికలో 15వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఈ ముగ్గురు గురించి రాశాడు. 10వ అధ్యాయం 20లో యెషయా తెగించాడు అన్నాడు. అలాగే 19వ వచనంలో మోషే మాట్లాడాడు అన్నాడు. 11వ అధ్యాయంలో ఏలియా కూడా మాట్లాడాడు అన్నాడు. ఈ ముగ్గురు మాట్లాడినప్పుడు మోషే మాట్లాడిన మాటలో, యెషయా మాట్లాడిన మాటలో ఎక్కడా కూడా వాళ్ళు దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడలేదు. వాళ్ళ మాటల వల్ల దేవుని చిత్తం జరుగుట అనేది అది ఆటంకపరచబడలేదు. కానీ ఏలియా ఎప్పుడైతే మాట్లాడాడో ఆ ఏలియా మాట మాత్రం అది దేవుని చిత్తానికి విరోధంగా ఉంది. వెంటనే చూడండి ఇక్కడ ఏమనుందో, 4వ వచనం, అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది, లేఖనం ఏమి చెప్పుచున్నది, దేవోక్తి ఏమి చెప్పుచున్నది. సో ఏలియా మాట అంతా కూడా ఎలా ఉందంటే 11వ అధ్యాయం ముగింపులో చెప్పాడు ఏమనంటే, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన మార్గములు ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు, ప్రభు మనసును ఎరిగిన వాడు ఎవరు. అసలు ఏలియాకి అర్థం అవ్వలేదు ప్రభు మనసు అంటున్నాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో మాట్లాడితే ఏమంటున్నాడు, 2వ వచనంలో దేవుని చిత్తం ఏదో మీకు తెలియాలి, మీరు పరీక్షించి తెలుసుకోవాలి. అసలు వాక్యమే చదవని వాళ్ళు బైబిల్ పరీక్షించి చదువుతున్నట్టు ఎలా కనపడతారు? బిజీ అయిపోయారు, కొంతమంది ఫోన్లో బిజీ అయిపోయారు. ఎప్పుడు చూసినా ఏదైనా బాధ కలిగితే దాన్ని వెంటనే ఎవరో ఒకరు చెప్పేసుకొని వాళ్ళు చెప్పే మాటల వల్ల ఆదరించబడాలని చూస్తున్నారు తప్ప లేఖనం దగ్గర కూర్చొని పరీక్షించి కొంతసేపు ఈ వచనాలు చదివి వాటిని ధ్యానం చేసే అలవాటు చాలా మందికి లేదు. కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మాకు రెఫరెన్స్లు ఎందుకు గుర్తుండట్లేదండి అని అడుగుతారు. ఎన్ని గంటలు చదువుతున్నాం మనం బైబిల్? కనీసం మనం బైబిల్ ఎక్కువ చదువుతున్నా, ఎప్పుడు చూసినా మనం బైబిల్ వచనాలను మరి పేపర్ మీద రాసుకొని చెప్పకూడదు, పుస్తకాల మీద రాసుకొని చెప్పకుండా ఎక్కువగా బైబిల్ చదవటం వల్ల రెఫరెన్స్లు మనకు గుర్తుండి చెప్పాలి. కానీ అసలు కూర్చొని బైబిల్ చదివే కంటే ఎక్కువగా మనము బాధ కలిగిన ప్రతిసారి ఏదో ఒక మనిషి వల్ల ఆదరించబడాలని మనుషులతోటే మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ చూడండి, రోమాపత్రిక 12:2లో చెప్పాడు, దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకోండి అని చెప్పాడు. యోహాను 5:39లో లేఖనములలో మీకు జీవం కలదని తలంచి వాటిని పరిశోధించండి అన్నాడు. లేఖనాన్ని మనం పరిశోధిస్తున్నట్టుగా, దేవుని చిత్తం ఏదో పరీక్షిస్తున్నట్టుగా మనం తెలియబడాలి. పౌలు చెప్పాడు కదా, మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు మేము లేఖనాన్ని అనుసరిస్తున్నాం అన్నట్టు మన పిల్లలు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎక్కువ బైబిల్ దగ్గర కూర్చుంటున్నట్లుగా వాళ్ళకి అర్థం అవ్వాలి. మా డాడీ ఎక్కువ బైబిల్ చదువుతారు, లేదా భార్యకి అర్థం అవ్వాలి, లేదా భర్తకు అర్థం అవ్వాలి, ఎక్కువ బైబిల్ చదువుకుంటుంది అని. కానీ ఎక్కువగా మనం ఎందులో కనపడతారంటే బైబిల్ని పరీక్షించినట్లు కనపడం. ఎక్కువ మనుషులతోటి అన్ని షేర్ చేసేసుకుంటా ఉంటాం. అందువల్ల ఏం జరుగుతుందంటే మనం మాట్లాడే మాటల వల్లే దేవుని కార్యాలు ఆగిపోతాయి. జకరియా నోటిని దేవుడు ఎందుకు మూసేశాడంటే ఎక్కువ ప్రతికూల వచనాలు మాట్లాడితే రావాల్సిన యోహాను రాకుండా ఆగుతాడు, దేవుని కార్యాలు ఆటంకపరచబడతాయి. అందుకనే జకరియా నోటికి యేసు ప్రభు తాళం వేశాడు. కానీ ఈరోజు మన నాలుకను కంట్రోల్ చేసే వర్తమానాలు మనం పొందుకోవట్లేదు. అందుచేత మనం ఇష్టానుసారంగా మాట్లాడి కార్యాలు మనమే చెడగొట్టుకుంటాం. ఒక అద్భుతానికి ఆమేన్ అంటాం, మళ్ళీ అదే నాలుగుతో ఆ కార్యాలను ఆటంకపరిచే సంభాషణ ఎక్కడో కూడా చేస్తాం. వాక్యంలో ఏం చెప్పాడంటే, ఒకే నోట్లో నుండి, ఒకే జల్లో నుండి తీయని నీరు చేదు నీరు ఊరదు. కాబట్టి ఈ నాలుగుతోటే ప్రభువును స్తుతిస్తారు, ఈ నాలుగుతోటే మరలా ఏం చేస్తారు, దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తారు అన్నాడు. అంటే ఈ రెండు కౌంట్లోకి చేయబడతాయి.
ఏదో మీటింగ్ లో కూర్చొని నేను ఇన్న ఆమెన్లు చెప్పాను, ఏం అద్భుతాలు జరగట్లేదంటే ఎందుకు జరుగుతాయి? మళ్ళీ నువ్వు చేసిన సంభాషణ ఏంటో అది రికార్డ్ చేయబడదా? కాబట్టి కార్యానికి రిబ్బన్ కట్ చేసేది మనమే, కార్యం జరగకుండా అడ్డుబండలు వేసేది మనమే. యాకోబు పత్రిక చూడండి ఎంత క్లియర్ గా రాశాడంటే, 3వ అధ్యాయంలో 9వ వచనంలో, 10వ వచనంలో, ఒక్క నోటు నుండి ఆశీర్వచనము శాపవచనం బయలు వెళ్ళును, నా సహోదరులారా ఇలా ఉండకూడదు అన్నాడు. ఆమెను చెప్పిన నాలుగుతోటే మనం చేస్తున్న ఈ సంభాషణ దేవుని కార్యాలను ఆటంకపరిచింది. అందుకనే ఏమంటాడంటే యోహాన్ పత్రికలో, కార్యాలు చెడగొట్టుకోకుండా బాబు అంటాడు మనతో. యోహాన్ రాసిన 3వ పత్రిక వచనం 8లో ఏం చెప్పాడంటే, కార్యములను చెడగొట్టుకొనక జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. కాబట్టి నేను ఎన్నో వాగ్దానాలకు ఆమెన్ అన్నాను, ఏది జరగట్లేదంటే ఆమెన్ అన్నది ఒకటే నీకు గుర్తుందా? ఆవేశంతో నువ్వు మాట్లాడిన మాటలు, అపవాదికి చోటిచ్చిన ఆ కోపం, ఇవన్నీ లేవా? ఇవన్నీ ఉన్నాయి. అందుకనే జకర్యాలాగా మన నోరు కూడా అనుకూల వచనంకి వేరుగా మాట్లాడకుండా తాళాలు పడాలంటే లోపల శక్తి గల నా వాక్యం నాటబడాలి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే, వద్దొద్దు ఇది మాట్లాడొద్దులే, ఇక్కడ కాపేసే అని చెప్తుంది. సో తద్వారా ఏ కార్యం మనం పోగొట్టుకోం. దర్శనము దేవుడు అనుగ్రహించాడు జకర్యాకు. ఆ దినాల్లో 400 ఏండ్లు ప్రత్యక్షత లేదు. 400 ఏండ్ల తర్వాత మరలా మొట్టమొదటి దేవుడు జకర్యాతో మాట్లాడాడు లూకాసు వార్తలో. అది ఎంత ధన్యత! కానీ ఎంత వర్తమానం వచ్చినా, ఎంత ప్రత్యక్షత వచ్చినా కార్యాలు మాత్రం చాలా వీక్ గా, చాలా తక్కువగా, లేకపోతే చాలా స్వల్పముగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే దర్శనం వచ్చిన వాళ్ళు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. కానీ దేవుని స్తోత్రం, జకర్యాను ప్రభు దర్శించాడు మరలా. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 79లో అంటున్నాడు, అరుణోదయ దర్శనం. ఎంత మంచి మాట! అరుణోదయ దర్శనం అనుగ్రహించావు. జకర్యా అరుణోదయ దర్శనాన్ని గురించి మాట్లాడాడు. 91 కీర్తన 14లో చెప్పినట్లుగా, ఉదయకాలమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమని చెప్పాడు కదా. అరుణోదయ దర్శనం అన్నమాట అది. సో ఆ దర్శనాన్ని బట్టి మనము మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు కార్యాలు ఎందుకు చెడిపోతాయి? కార్యాలన్నీ సక్సెస్ఫుల్ గా జరుగుతాయి. ఏ కార్యాలు అయితే మన ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడో అవన్నీ కూడా మనం జరిగించడానికి ఆమేన్ అని పలికాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం చూడండి. ఆమేన్ అనేది ఎంత శక్తివంతమైందో రాశాడు ఇక్కడ. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14:16 చదువుదాం. 14:16. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందనివాడు, నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగో పలుకను. అంటే ఇక్కడ చూడండి, ఆమేన్ అని పలకాల్సిన అవసరం ఏంటి చెప్పాడు. ఆమేన్ అని పలకకుండా కార్యం జరగదు. ఆమేన్ అని పలకకుండా అయితే కార్యం జరగదు. ఇక్కడ భాషల వరం గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, భాషలు మాట్లాడేవాడికి మేలు జరుగుతుంది, కానీ ఆ భాష ఎదుటి వ్యక్తికి అర్థం కాదు కాబట్టి వాడు ఆమేన్ అని అనట్లేదు కాబట్టి వాడికి మేలు జరగదు అన్నాడు. అంటే ఇక్కడ నేను మాట్లాడేది దేని గురించి అంటే, ఆమేన్ అనేది చాలా పవర్ఫుల్. మరి ఆమేన్ అని ఒకటే అంటామా? తీయని నీరు ఒకటే ఊరిద్దా ఇందులోంచి జల్లో నుండి? చేదు నీరు కూడా ఊరిద్దిగా. ఆ చేదు నీరే దేవుని కార్యం ఆపింది. అందుచేత దైవావేశం వల్ల కలిగిన లేఖనాన్ని మాత్రమే మనం అనుసరించడానికి మనం ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే స్తుతులు చెల్లిస్తున్నాం, అదే దానితో మళ్ళా మనం ఏం చేస్తున్నామంటే శాపవచనాలు కూడా పలుకుతున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9లో చెప్పినట్లుగా,
దీనితో తండ్రి అని ప్రభుని స్తుతిస్తున్నాం. దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను శపిస్తున్నాం. ఒక్క నోట నుండి ఆశీర్వచనం శాపవచనం బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు అని చెప్పాడు. లేదన్నా ఎంతవరకు ఓర్చుకోవాలంటారు. ఎంతవరకు ఓర్చుకోవాలో ఆ ఓర్పు మీకు లేకపోతే యాకోబు 1:5 ఏం చెప్పాడు? ఓర్పు లేకపోతే తిట్టేయండి, ఓర్పు లేకపోతే కొట్టేయండి, ఓర్పు లేకపోతే చంపేయండి అని అనలేదు. జ్ఞానాన్ని అడగండి అన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల, ఎందుకంటే జ్ఞానం కాదు వాస్తవంగా పైవచ్చును చదవండి. పైవచ్చునులు ఏముంది? ఓర్పు నా తన క్రియను సహోదరుడు కొనసాగింపనీయండి అన్నాడు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అని చెప్పిన తర్వాత మీలో ఎవరికైనా ఆ ఓపిక కొదువుగా ఉంటే అని అర్థం. ఆ జ్ఞానం కొదువుగా ఉంటే మీరు దేవుణ్ణి అడగండి అన్నాడు. దేవుణ్ణి అడిగితే ఏం చేస్తాడు? ఆయన ధారాళంగా దయచేస్తాడు. అడిగారా? ఎప్పుడైనా ఓర్చుకోలేకపోతున్నాను, ఎలా ఓర్చుకోవాలని అడిగారా? అడగండి. అడిగితే మీకు జ్ఞానం దయచేస్తాడు. అంతేగాని నాకు లిమిట్ అయిపోయింది అని అంటే కుదరదు. ఎందుకంటే కార్యం చెడిపోద్ది. మనం ఏదైనా చేసామంటే కార్యం చెడిపోద్ది. కాబట్టి ప్రభువే మనల్ని కాపాడును గాక. హెబ్రీ పత్రిక 7:25 ఏమన్నాడు? సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అన్నాడు. యేసుప్రభు చెప్పే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను స్థలం చూడడానికి వెళ్తున్నాను, నా తండ్రి అంటే నివాసంలో ఉన్నాయి, లేకపోతే చెప్తానన్నాడు కదా. అలాగే యేసుప్రభు శక్తి చాలకపోతే అప్పుడు మీకు చెప్తాడు. కానీ సరిపోద్ది అన్నాడు కాబట్టి మీరు ఆ శక్తిలోనే మీ నాలుకలు భద్రం చేసుకోవాలి. ప్రభువే మనకు సహాయం చేయను కాక. హెబ్రీ పత్రిక 7:25 ప్రకారం సంపూర్ణముగా రక్షించడానికి శక్తి గల వాక్యం, లేకపోతే శక్తి గలవాడు మన ప్రభు. కాబట్టి చాలా కంట్రోల్ గా ఉండి మాట్లాడుతున్నాం ఏంటి అని అంటే ఆ కంట్రోల్ ఇస్తుంది లోపల నాటబడిన వాక్యమే. ఇది గత రాత్రి ప్రభు నాతో ఈ వచనంలోంచి మాట్లాడాడు. అందుకని ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు నాలుగు అని చెప్పుకోవాలి. అది లేకపోతే కష్టం. మాట్లాడేసి స్పీడ్ గా మాట్లాడేసి ఇంక నేను అంతా దేవునికి అప్పగించానంటే అది అసలు ఎంత హాస్యాస్పదం అండి. మనం మాట్లాడాల్సినవి అన్ని మాట్లాడేస్తాం, ఫైనల్ గా ఏమంటాం? దేవునికి అప్పగించేసాను బ్రదర్ అంటాం. ఇంకేడ అప్పగించామా? పేతురు రాసిన మొదటి పత్రికలో ఏం చెప్పాడు చదవండి. ఆయన నోటను ఏ కపటము లేదు అన్న తర్వాత, దూషించబడి బదులు దూషించలేదు అన్న తర్వాత అక్కడ రాశాడు ఏమనంటే 2:23 పేతురు పత్రికలో దేవునికి అప్పగించాడు అని. దేవునికి అప్పగించాడు అనేది దేని తర్వాత రాశాడంటే ఆయన నోటను ఏ కపటము లేదు, దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక అప్పుడు అప్పగించాడు అన్నాడు కదా. వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు మామూలు వాడు కాదు, అది ఇది ఇది అది అది అనమాట. నేను దేవుడికి అప్పగించాను అని లాస్ట్ లో అంటే బాగుందా? అన్ని మనం అనేసిన తర్వాత లాస్ట్ లో దేవునికి అప్పగించానంటే దేవుడు కూడా ఏమంటాడు? ఏం అప్పగించావు, మొత్తం నువ్వే కదా మాట్లాడేసావు అంటాడు. అందుకని నిజంగా దేవునికి అప్పగించి చూడండి, దేవుని తీర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. రోమాపత్రికలో చెప్పినట్లుగా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు అసలు మనం శోధించలేం. 11:33. కాబట్టి ఆయన తీర్పులు మనం చూడాలి. చాలా అద్భుతంగా తీర్పులు తీరుస్తాడు. నిన్న నేను భానుశ్రేయాన్ని కాసేపు మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఈ రీసెంట్ గా మరి దేవదాస్ అన్న వచ్చారు. ప్రతిరోజు చక్కగా మనం సహవాసం చేస్తున్నాం. అలాగే గుంటూరు దగ్గర నరసరావుపేట దగ్గర కాలేబ్ అన్న చక్కని గ్రహింపు కలిగిన సహోదరుడు ప్రభు మనకి ఇచ్చారు. అలాగూ మంగళగిరి నుండి ప్రదీప్ గారు, గుడివాడ నుంచి ఆనంద్ అన్న. అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన వ్యక్తుల్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళ అహరోన్ అన్న, వీళ్ళందరూ కూడా వాక్యాశక్తి కలిగిన పెద్దలు.
అంటే దేవుడు విజయవాడలో మరి మేనల్ కాన్ఫరెన్స్ జరిగించాలని 2026 గురించి ఆలోచిస్తున్నప్పుడు, సో దేవుడు ముందుగానే ఈ ఏరియా మొత్తం, ఇటు మంగళగిరి కానీ, అటు విజయవాడ, ఈ గుంటూరు, ఈ ప్రాంతాలను ప్రభు ఎలాగూ స్టార్ట్ చేస్తున్నాడు, ఎలాగో ఒక్కొక్కరిని టచ్ చేస్తున్నాడు అనేది మేము కాసేపు మాట్లాడుకున్నాం. ఎందుకంటే భానుశ్రాన్ కూడా ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నాడు. వెనకాల లండన్ బ్రిడ్జ్ ఉన్నా కూడా ఆయన మాత్రం ప్రకాశం బ్యారేజ్ దగ్గరలోనే ఉన్నాడు. అంటే ఆయనకి ఎప్పటి నుంచో విజయవాడ మీద భారం ఉంది. ఎందుకంటే వాళ్ళ మరి ఊరు అదే కాబట్టి విజయవాడ మీద ఆయనకి భారం ఉంది. అయితే దేవుడు ఎలా చేస్తున్నాడు కార్యాలు చూడండి. ఆయన తీర్పులు చాలా బాగుంటాయి. ఆయన తీర్పులు అద్భుతంగా ఉంటాయి. అందుచేత మనం ప్రభుకు స్తోత్రం చెల్లించాలి. ఈ సంవత్సరం ప్రభు మనం ఆశపడినట్లుగా 3 కాన్ఫరెన్స్లు తెలంగాణలో జరిగించాడు. ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ విషయంలో కూడా ప్రభు అద్భుతాన్ని జరిగించాడు. మరి నెక్స్ట్ మనము విజయవాడ కేంద్రంగా ప్రభు పని అద్భుతంగా జరగటాన్ని మనం ముందుగానే మాట్లాడాం, నిరీక్షించాం, ఎదురు చూస్తున్నాం. దానికి కావాల్సిన కార్యాలు ప్రభు చేస్తాడు. ఇవన్నీ ఏమంటారంటే ఆయన తీర్పులు అంటారు. మనల్ని ఎక్కడ అణిచివేయాలని ప్రజలు ప్రయత్నిస్తున్నారో ప్రభు అక్కడ మనల్ని మరి గొప్పగా నిలబెడతాడు. అందుచేత దేవుని కార్యాలు జరగాలి అని ఎంతమందికి ఆసక్తి ఉందో మీరందరూ దయచేసి మీ నాలుకలను అదుపులో పెట్టుకోండి. మీరే ఆమెను చెప్తున్నారు మీటింగుల్లో కూర్చొని, తర్వాత మీరు చేసే ఈ ఉప్పులేని సంభాషణ వల్ల కార్యాలు మీరే ఆటంకపరుస్తున్నారు. రేపొద్దు ప్రభు చెప్తాడు, ఫలానా స్థలంలో దేవుని పని ఆటంకం అవటానికి ముఖ్యమైన కారణం నీ నాలుక అని చెప్తాడు. కొలసీ పత్రిక 4:6లో చెప్పినట్లుగా సంభాషణ అనే మాట ఉంది చూడండి. సంభాషణ అనే మాట ఉంది. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది దేవుడు వింటున్నాడు. కార్యాన్ని ఆటంకపరిచే నాలుకలను ప్రభు ఖచ్చితంగా లెక్కలోనికి తెస్తాడు. కాబట్టి ఎక్కడెక్కడ దేవుని పని ఎవరెవరి వల్ల పాడైపోయిందో అవన్నీ ప్రభు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడని ప్రభుకి మనం స్తోత్రం చెల్లిద్దాం. యాకోబు పత్రికలో చెప్పినట్టు 3వ అధ్యాయాన్ని మీరు కూడా చదవండి. మీరు కూడా చదివితే మీకు కూడా అర్థమైద్ది. ఏమన్నంటే మనం మన జల నుండి తీయని నీరు ఊరటమే మనం ప్రభు చూస్తున్నాడు అనుకుంటాం, కానీ చేదు నీరు గురించి కూడా ఆయన రాయించాడు. కాబట్టి ఆ చేదు నీరు మన నాలుకలో కలగకుండా ప్రభువే మన నాలుకలను స్వాధీనంలో ఉంచడానికి కావలసిన శక్తిగల వాక్యాలను వెతకండి. కనీసం ఒక హెబ్రీ పత్రిక తీసి 13 అధ్యాయాలు చదివితే ఈలోగా దైవావేశం స్టార్ట్ అయింది, మన ఆవేశం ఆగింది. రోమా పత్రిక తీసి 16 అధ్యాయాల్లో కనీసం 5, 6, 7, 8 అధ్యాయాలు చదివితే మన దుష్టత్వం లేకపోతే ఈ అపవాదికి చోటిచ్చుట అనేది ఆగిద్ది. మనం ప్రభువుకి పరిశుద్ధాత్మకు మనం అవకాశం ఇచ్చేదానికి వచనాలు దొరుకుతాయి. అసలు మనం ఈ సందర్భాల్లో ఫోన్ ఎక్కడుందో చూసుకొని ఎవరికి ఫోన్ చేసేసి ఈ విషయాలన్నీ చెప్పేసుకోవాలనుకుంటున్నామే తప్ప గ్రంథం తెరిచి ఏం మాట్లాడతాడు, ఈ సందర్భంలో ప్రభు ఏమనుకుంటున్నాడు, దేవోక్తి ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుంది అనేది మనము ఆలోచన చేయాలి. ప్రభువే మీకు అట్టి కృప దయచేయను గాక. అందుకని ఇక్కడ మనం చదువుకున్న తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 16వ వచనం, ప్రార్థన చేయండి స్తుతులు చెల్లించండి అన్నాడు. ప్రార్థన చేయండి స్తుతులు చెల్లించండి అన్నాడు. ఫిర్యాదులు చేయండి కదా, శపించేయండి అనలేదు. ఫిర్యాదులు చేయండి శపించండి అనలేదు. ప్రార్థన చేయండి స్తుతులు చెల్లించండి అంటే మీరు ఖచ్చితంగా స్తుతులు చెల్లించే అనుభవంలోకి తీసుకెళ్తాడు అని దీని అర్థం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలోనికి మనం తీసుకెళ్ళిపోతాడు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో దేవుని ఆత్మ నడిపింపు మనల్ని 15వ వచనంలో ఎల్లప్పుడూ స్తుతియాగం చేసేవారిగా చేస్తుంది అన్నాడు కదా. 13వ వచనం చూడండి. 14వ వచనంలో మనం శిబిరం వెలుపలికి వెళ్ళటం. ఎంతమంది విన్నారు నాకు తెలియదు, కానీ నేను రాత్రి రెవల్యూషన్ వాస్తవంగా జూమ్ మీటింగ్ లో వచ్చిందనమాట.
రాత్రి నేను యేసు ప్రభు ద్వారా పరిశుద్ధ స్థానంలోనికి, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ స్థానంలోనికి అనే వర్తమానం ఆల్రెడీ మనం జూమ్ మీటింగ్ లో విన్నాం. మీకు ఎవరికి గుర్తుందో నాకు తెలియదు, కానీ అది ఎలా విన్నాం తెలుసా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 13లో ఆయన యొద్దకు వెళ్ళుదాము అని ఉంది, 12లో ఆయన యొద్దకు వచ్చారని ఉంది. 12లో ఆయన దగ్గరికి వచ్చామనేది యేసు ప్రభు ద్వారా కలిగిన ప్రవేశం. 13లో ఆయన దగ్గరికి వెళుదాం అనేది పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశం. పరిశుద్ధాత్మ ద్వారా ఎవరు ప్రవేశిస్తారో వారు ఎల్లప్పుడూ స్తుతియాగం చేస్తారు, జిహ్వా ఫలము అర్పిస్తారు. మీరు చూడండి కావాలంటే ఇక్కడ 20వ వచనంలో ఏం చెప్పాడు? ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటానికి సిద్ధపాటు జరుగుతుంది మనం స్తుతులు చెల్లిస్తా ఉంటే. కానీ సణుక్కుంటా, సంశయిస్తా, దూషిస్తా మనం మాట్లాడే ప్రతి మాట వల్ల దేవుని చిత్తం జరుగుట అనేది ఆగిపోద్ది. దేవుని చిత్తం జరిగించేవాడు చెప్పండి, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచింది. దేవునికి స్తోత్రం. మన ఆశలు అయితే గతిస్తాయి, కానీ దేవుని చిత్తాన్ని కానీ మనం జరిగిస్తే 2:17 యోహాను మొదటి పత్రిక ఎల్లప్పుడూ నిలుస్తాం. యేసుక్రీస్తు వచ్చేదాకా కూడా మనము నిలిచి ఉండాలంటే దాని అర్థం ఏంటంటే అదే పెర్ఫార్మెన్స్, అదే ఫిట్నెస్, అదే యాక్టివ్నెస్ మనలో కనిపించాలి. అది ప్రభు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడు అంటే ఇక్కడ చెప్పాడు కదా, స్తుతియాగం చేయాలి, ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. స్తుతియాగం అంటే స్తుతి 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 అంటారు అందరు. అది కాదు స్తుతియాగం అంటే. అనుకూల వచనాలే మాట్లాడాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇది సాధ్యం. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకు సాధ్యం. ఎందుకంటే మీరు కావాలంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం కదా, పరిశుద్ధాత్ముడు వచ్చిన రోజు చర్చ్ బర్త్డే అన్నమాట. బర్త్డే ఆఫ్ ది చర్చ్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఏ రోజైతే వచ్చాడో ఆ రోజున నాలుక ఆనందించెను అనే విషయాన్ని రాశాడు. కాబట్టి ఆత్మ ప్రభు ద్వారా మనం నడిపించబడినప్పుడు మాత్రమే మన నాలుక ఆనందిస్తుంది, మనం స్తుతియాగం చేయగలుగుతాం అన్నమాట. కానీ హృదయంలో ఐగుప్తు వైపు తిరిగి కఠినత్వాన్ని పెంచేసుకొని మనం పలికే మాటలు దుఃఖాన్ని పుట్టిస్తాయని 13:17లో చెప్పాడు, 10వ అధ్యాయం 38లో కూడా చెప్పాడు. సో అటువంటి మాటలు మన నాలుకలో ఉండకుండా ప్రభువే మనల్ని ఆత్మ ద్వారా నడిపించును గాక. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించేవాడు గొప్ప కాపరి అన్నాడు. గొప్ప కాపరి మన నాలుక ద్వారా పనిచేస్తాడు. యెషయా గ్రంథం 53లో మంచి కాపరి ఏం చేశాడు? 53లో ప్రాణం పెట్టాడు. 54లో ఆయన ఎవరు? గొప్ప కాపరి. ఈ గొప్ప కాపరి ఏం చేస్తున్నాడంటే జయగీతమెత్తుము, పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, జయకీర్తనను ఎత్తి ఆనందపడమని చెప్పాడు కదా. అంటే అనుకూల వచనం మాత్రమే మాట్లాడుము అని యెషయా గ్రంథం 54లో చెప్తున్నాడు. గొప్ప కాపరి 23వ కీర్తనలో గొప్ప కాపరి ఉన్నాడు, 22వ కీర్తనలో మంచి కాపరి ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి మాటకి గొప్ప కార్యాలు జరుగుతాయి. అప్పుడు 24లో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకు కిరీటం వస్తుంది అన్నమాట. ఎవరి నాలుకలు బాగుంటే వాళ్ళకే బహుమానం. కాబట్టి మీరందరూ కూడా నాలుకలు శుభ్రంగా ఉంచుకోండి, ఆవేశపడకండి, పాపం చేయకండి, అపవాదికి చోటివ్వద్దు అని చెప్పాడు. కాబట్టి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 19లో ఏం చెప్పాడు? కోపించుటకు నిదానించండి అన్నాడు. నిదానమే చెప్పండి, నిదానమే ప్రధానం. అది ఎవరైనా ఆవేశపడుతున్నారు అనుకోండి కోపంగా, నిదానమే ప్రధానం అని చెప్పాలి. కొంతమందికి
పేర్లు పెట్టాలి. మనం ఏమనంటే శాంతమూర్తి అనే పేరు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు శాంతమూర్తులుగా ఉండట్లేదు. మరి ఎక్కడుంది చెప్పండి ఈ పేరు శాంతమూర్తి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు. ఏమనంటే శాంతమూర్తి అదనమాట. మన ప్రియమైన శాంతమూర్తి గారు వచ్చి ప్రార్థన చేస్తారని పిలవండి. బాగా కోపం ఎక్కువ వచ్చేసేవాళ్ళని ఏం చేయాలంటే అప్పుడప్పుడు మన ప్రియమైన శాంతమూర్తి గారు వచ్చి పాట పాడతారని పిలవాలి. ఎందుకంటే కనీసం అలాగైనా కొంచెం కోపాలు, ఆవేశాలు, ఈ విర్రవీగుచున్న దుష్టత్వాలు, సకలమైన దుష్టత్వాలు, కల్మషము, ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. లేదంటే మనం అన్నీ మాట్లాడేసి ఆ తర్వాత దేవునికి అప్పగించామని అంటే అది చాలా నవ్వు వస్తుంది అనమాట. సో ప్రభువే మనకి శాంతమూర్తి బుద్ధి కలిగించును గాక. మన ప్రభు ఎవరు? అత్యంత కృపగలవాడు, మన దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు. అక్కడ రాశాడు ఏమనంటే ఆయన శాంతమూర్తి అని రాశాడు. కాబట్టి మరి ఆదిలాబాద్ మూర్తి గారు ఏ మూర్తి నాకు తెలియదు, కానీ మన హోప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతమూర్తులుగా ఉందురుగాక. తొందరపడి కొట్టేసేసి బాగా ఇష్టం వచ్చినట్టుగా చేతిని వాడేసేసి వచ్చి మళ్ళీ అదే చేతులు ఎత్తి ఆమెన్ ఆమెన్ అంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు. అక్కడ 2 చేతులు ఎత్తితే ప్రభు అంటున్నాడు, ముందు నీ చేతులు నాకు చూపించొద్దు అన్నాడు. ఎక్కడ చెప్పాడు చెప్పండి? మీ చేతులు నాకు చూపించొద్దని. యెషయా గ్రంథం. ఏమన్నా అంత గట్టి గుర్తుపెట్టుకున్నావు? ఎవరో వాళ్ళ భార్యకి చెప్పాడంట, నా బాహుబలం తక్కువైనా అన్నాడంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది చూడండి. ఏమనుందంటే ఇక్కడ 15వ వచనంలో చెప్పాడు, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి అని చెప్తూ 15లో అన్నాడు, మీరు చేతులు చాపునప్పుడు నేను కళ్ళు కప్పుకుంటానన్నాడంట. ప్రభు ఏమన్నాడు? నువ్వు భార్య నీపుల మీద కొట్టేసేసి మళ్ళీ వచ్చి అయ్యే చేతులు ఎత్తేస్తున్నావు, నీ చేతులు నేను చూడకుండా కప్పుకుంటానని చెప్పాడు. అక్కలో మీరు కూడా చేతులు ఎత్తినప్పుడు అంటే ఒక్కోసారి ఇది రివర్స్ అయింది కదా, అందుకని చెప్తున్నాను. అంటే అలా కూడా జరిగిద్ది అంటే అలాగే జరుగుతుంది. అలా జరిగిన ప్రభు ఆ చేతులు చూడడం, సహోదరు నిర్నిమిత్తంగా కొట్టినా కూడా ఆ చేతులు చూడడం. కాబట్టి నాకు కోపం వచ్చింది అని అంటే కుదరదు. ఆ చేతులు నేను చూడను, నా కన్నులు కప్పుకుంటానని చెప్పాడు. పవిత్రమైన చేతులు ఎత్తాలి అని చెప్పాడు. లూకాసు వార్త 24:50 యేసుప్రభు ఎవరు? ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. మన ప్రభు చేతులు చూడండి. అసలు ఆయన వాస్తవం చెప్పాలంటే మన శాశ్వతోడు కొట్టాలి, ఒక్క దెబ్బకి అయిపోతాం మనం. కానీ ఇప్పుడు మనం ఆ ఉగ్రత నుండి రక్షించబడ్డాం. రోమాపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. ఒకసారి ఒక అబ్బాయి చనిపోయాడు, పాడి మీద తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? ఊరు వెలుపలికి. అప్పుడు యేసుప్రభు పాడిని ముట్టాడు కదా. వెంటనే ఏం జరిగింది? పాడిని మోస్తున్న వారు నిలిచారు, పాడి మీద ఉన్నవాడు లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు, తన తల్లికి అప్పగించబడ్డాడు. ఈ 4 సువార్తలను మనం చెప్పుకున్నాం. లేచాడు అంటే మత్తయి సువార్త, పాడి మీద ఉన్నవాడు కూర్చున్నాడు అంటే మార్కు సువార్త, మాట్లాడుతున్నాడు అంటే అది లూకా సువార్త, తన తల్లికి అప్పగించబడ్డాడు యోహాను సువార్త, యేసుప్రభు లేచాడు మత్తయి 28:6, యేసుప్రభు కూర్చున్నాడు మార్కు సువార్త 16:20, యేసుప్రభు యాజకత్వం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు లూకా సువార్త. అలాగే సంఘము పక్షిరాజు వలె యేసుప్రభు రాబోతున్నాడు, ఆయనకు అప్పగించబడుతుంది, అది యోహాను సువార్త. అయితే 3వ మాట చూడండి. ఆ పాడి మీద కూర్చున్నవాడు లేచాడు, కూర్చున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడో ఈరోజు యేసుప్రభు కూడా పరలోకంలో కూర్చొని మన పక్షంగా అలా మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా ఆయన ఆవేశపడి మాట్లాడతాడా? ఆయన ఎక్కడైనా నిబంధన మీరి మన గురించి ఏమైనా చెప్తాడా? సో మనం ఆ మాటల్లో మన మాటలు ఉండాలి, ఆయన సంభాషణలో మన సంభాషణ ఉండాలి. ఖచ్చితంగా ప్రభు మనకి యాజకులు అనే పేరు పెట్టాడు. కాబట్టి యాజకుడు ఎప్పుడు కూడా
త్వరగా కోపపడకూడదు. యాజకుడు ఎప్పుడు కూడా నిదానంగా ఉండాలి, కోపగించడంలో నిదానంగా ఉండాలి. కాబట్టి నేను కోపంగా ఉంటే అందరు నాకు లోబడతారు అనుకోవటం నీ అవివేకం, అది నీ శాతకంతనం. వాక్యమే చెప్పింది ఏమనంటే పురుషులు తమ పురుషాధిక్యతను బట్టి కోపగిస్తున్నారంట. అటువంటి కోపం వద్దని చెప్పాడు, అది నరుని కోపం. కానీ మీరు చూడండి, లూకాసు వార్త 24:50లో మన ప్రభు మన పక్షంగా పరలోకంలో ఆయన యాజకత్వం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన తన 2 చేతులు ఎత్తి వారిని ఆశీర్వదిస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా నాలుగుతో మరి అనుకూలమైన వచనాలు పలుకుతూ మనం చేతులెత్తి ప్రార్థన చేసేవారికి ఉండాలి. కానీ కోపగించి పాపం చేసి అదే చేతులెత్తి మనం ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, మీ చేతులు నేను చూడకుండా నా కన్నులు కప్పుకుందును అని చెప్పాడు. ఫైనల్ గా ఆఖరి ఒక మాట చదివి మనం ఆగుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఇంకో మాట చెప్పాడు చూడండి. 5వ అధ్యాయంలో ఎలాగు చేయుట 18 వచనం, యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు. మనం చెప్పుకున్నట్లుగా కీడు జరుగుతున్నా లేఖనాన్ని అనుసరించి ఆదరించబడి నిరీక్షణ పొంది ఆనందించి విజయం చూస్తూ మరి సంతోషంగా ఉంటూ ఆనందిస్తూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటే దేవుని చిత్తమే జరిగింది, దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుని చిత్తము మనం జరిగించే వారంగా ఉంటాం. అప్పుడు ప్రభు మనలే ముందు పెడతాడు. ఫరో దగ్గరికి వచ్చి యోసేపు ఏం చెప్పాడు, ఈ 7 సంవత్సరాలు ఆహారాన్ని సమకూర్చాలి, సమకూర్చి తర్వాత ఫరో ఒక మంచి వ్యక్తిని నిలబెట్టాలని చెప్పాడు. 37వ వచనం 41వ అధ్యాయం ఆదికాండంలో. అప్పుడు ఫరో ఏమన్నాడంటే, ఇతని వలే దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని చెప్పి మరి నువ్వే అధికారిగా ఉండాలని చెప్పేశాడు. కాబట్టి మంచి మాటలు మాట్లాడే వాళ్ళు అందరూ కార్యాలు జరిగించడానికి మూలం కాబట్టి దేవుడు వాళ్ళని ముందు పెడతాడు. కాబట్టి నువ్వే నాయకుడు నడిపించు అంటాడు. కానీ మనం వెనకాలంతా చెడగొట్టే పనులు చేసి వచ్చి ప్రార్థన చేస్తారు. వెనకాల మీటింగ్ ఇప్పుడు ఎందుకులే అంటారు, ఇప్పుడు ఎందుకులే కూడికే తర్వాత పెడదామంటారు. అలాంటి వాళ్ళు చారం ప్రార్థన ఏం చేస్తారంటే, దేవా ఈ కార్యం ఘనంగా జరుగును గాక, ఈ కార్యము అద్భుతంగా జరుగును గాక అంటారు. అప్పుడు ఈ మీటింగ్ జరగకూడదని వెనకాల మాట్లాడిన ఎన్నో వాళ్ళకి ఎలా ఉంటది ఇది, ఓహో అసలు ఇదంతా కూడా ఒక చక్కని మాయవేషం అనుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా మీకు ప్రార్థన ఇచ్చారనుకోండి, మీరు చేయకండి ప్రార్థన. ఎప్పుడు అంటే ఈ కూడికలు జరగకుండా మీరు ఏం మాట్లాడారో ఆ మాటలు ఉన్నప్పుడు చేయకండి. ఎందుకంటే ఫరో సైతం అలాంటి వాళ్ళు పెట్టలేదు. ఎవరి ద్వారా 7 ఏండ్ల సమృద్ధిగా పంట పండు దినాల్లో ఆహారం సంగ్రహణ జరిగిందో అతన్నే నాయకుడిగా పెట్టారు. మీరు చెప్పండి, నిత్యమైన విమోచన సంపాదించింది ఎవరు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12 యేసుక్రీస్తు కదా. ఇప్పుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించబడింది ఎవరు? యేసుక్రీస్తే. ప్రయాసపడింది ఆయనే, ప్రభుగా నియమించబడింది ఆయనే. ఆహారాన్ని సంగ్రహించింది యోసేపే, అధికారిగా నిలబెట్టబడింది. మనం కూడా అంతే. మనమేమో అన్నీ తెలుసు కూడా ప్రార్థనలు ఇస్తారు. ఈ ప్రార్థన చేసేవాడికి కూడా అసలు బుద్ధి జ్ఞానం సిగ్గు అనేది లేకుండా దేవుని పని అంతా చెడగొట్టే పనులన్నీ చేసి వచ్చి మళ్ళీ ప్రభు ఈ కార్యం ఘనంగా జరుగును కాక అంటాడు. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడనే భయం గాని, అసలు దేవుని సముఖంలోనే ఉన్నాం మనం అనే ఒక జాగ్రత్త గాని మనలో లేదు. కొరింథీ 2వ పత్రిక 2:17 ఏం చెప్పాడంటే, మనం ఇప్పుడు దేవుని ఎదుటే ఉన్నామని చెప్పాడు. రోమాపత్రిక 6:11 ఏం చెప్పాడంటే, మనం ఎల్లప్పుడు దేవుని ఎదుట సజీవులుగా ఉన్నాం అని చెప్పాడు. కాబట్టి ప్రభువే యథార్థత మనలో పుట్టించును గాక. కాబట్టి దేవుని చిత్తం జరగకుండా అడ్డుకొని మళ్ళీ వచ్చి ప్రారంభ ప్రార్థన చేయటం, లేకపోతే ఇలా జరుగును గాక అలా జరుగును గాక అని అంటే మన వేషాలు ప్రభువుకు తెలుసు. బర్నబా అయినా మోసపోయాడంట. ఎవరి వేషధారణ?
కానీ వినండి, యేసు ప్రభు మాత్రం వేషధారులారా అనే మాట చెప్పాడు. వేషధారులారా అనే మాట. కాబట్టి ఎవరు వేషధారులో ప్రభుకు బాగా తెలుసు. అందుకని దేవుడు ఎప్పుడు కూడా తన కార్యాలు వారిని ముందు పెట్టడు. కాబట్టి దేవుడు ముందు పెట్టిన వాళ్ళు మనం కూడా ముందు పెట్టకుండా ప్రభువే మనకు సహాయం చేయను గాక. యోగ్యులైన వారిని ఎవరినో పరీక్షించండి, వారిని ఖచ్చితంగా నియమించండి, వారి ద్వారా కార్యాలు జరిగించండి. ప్రభు ఈ కృప మన జీవితాల్లో నెరవేర్చును గాక. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభు మనల్ని రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర, అబ్బాయి నీ నాలుక ద్వారా చాలా కార్యాలు జరిగాయి కాబట్టి ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండని ప్రభు చెప్పాలి. నీ నాలుక ద్వారా చాలా కార్యాలు చెడగొట్టబడ్డాయి కాబట్టి నీకు ఛాన్స్ లేదు అని చెప్పాలి. సో అలా చెప్పాడు. నిన్న మేము దండగారిలో విన్న వర్తమానం ఏంటంటే, అసలు చేదైన పైత్యం ఉంది నీలో. చెప్పండి, చేదైన పైత్యం ఉంది నీలో, కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అలాగని క్లియర్ గా పేతురు కనపడిందంట. మరి ఈరోజు మనకు కనపడుతుందా? ఎవరికి కార్యాల్లో పాలు పంపులు ఇవ్వకూడదు అనేది మనకు కనపడుతుందా? కనపడాలి. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టుగా నాకు కనబడుతున్నది అని అపోస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో పేతురు చెప్పినట్టుగా నేను వాస్తవంగా ఈరోజు ఇంకొక తలంపు కూడా చెప్దాం అనుకున్నాను. అయినా అది మీకు చెప్తాను, మీరు స్టడీ చేయండి. అదేంటంటే, ఆత్మను ఆర్పకుడు అనేది ఒక వరం, ప్రవచించండి అనేది ఒక వరం. మూడవదిగా ఫుట్ నోట్లో రాశాడు అక్కడ, మీరు తెస్సలోనిక పత్రికలు ఏమనంటే, కీడుగా కనబడే అంటే కొన్ని సంగతులు ముందే మనకు కనిపించడం ఒక వరం. ఆత్మను ఆర్పకుడు అనేది కృపావరమే. కొరింథీ మొదటి పత్రిక 14 చెప్పాడు ఈ వరం గురించి. ప్రవచించుట అనేది ఒక వరమే. అలాగే కీడుగా కనబడట అంటే మనకు ముందే కనబడాలన్నమాట. పేతురు కనపడింది. ఏం కనపడిందంటే, నాకు నువ్వు చేదైన పైత్యంలో ఉన్నట్లు కనబడుతుంది అన్నాడు. చేదైన పైత్యం కాబట్టి ఏంటి మరి? డబ్బులు ఉన్నాయని చెప్పి వరంతో నిమిత్తం లేకుండా మాట్లాడుతున్నాడు ఈ గారడీ సీమాను. డబ్బులు ఉన్నాయి కాబట్టి వరంతో నిమిత్తం లేకుండా గాని ముందుకు కొనసాగితే ఆ తర్వాత మనకు అర్థమైంది, వరంతో జరిగేదానికి మిగులు ఉంటది కానీ వరాన్ని పక్కన పెట్టి ధనంతో జరిగించిన దానికి నష్టం కలిగిద్ది. అందుకని ఇక్కడ చెప్పాడు, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తుల కార్యములు అంటే అర్థం ఏంటంటే వరము ద్వారా ఆరంభమైన కార్యాలు. మన కార్యాలన్నీ వరం ద్వారానే జరుగును గాక. వరాన్ని పక్కన పెట్టి ధనంతో కార్యాలు జరిగిస్తే నష్టం చూస్తాం, కానీ ధనాన్ని పక్కన పెట్టి వరంతో కార్యాలు జరిగిస్తే మిగులు చూస్తాం. సో దేవుడు మనకు మిగులు చూపించును గాక. సో ఆత్మను ఆర్పకుడి అనేది ఒక వరం, ప్రవచించుట అనేది వరం, నాకు ముందే కనబడుతుంది అనేది ఒక వరం. సో మనం ఏది కనబడుతుందో అదే చేసేయాలి. మీకు ప్రారంభ ప్రార్థన ఇవ్వాలని ప్రభు నాకు చూపించాడు, మీకు ఇచ్చాను, చేయండి. మీకు బైబిల్ పాఠం ఇవ్వాలని ప్రభు చూపించాడు, మీకు ఇచ్చాను, మీరు చదవండి. మీ ద్వారా కొన్ని మాట వినిపించాలని ఆశ ఉంది నాకు కనబడింది, మీరు చేయండి. అట్లా మనకు దేవుడు చూపించాలి. సో కొంతమంది వెనకాల చెప్తారు, మొదటి ప్రార్థన అదిగో ఆయనకి ఇవ్వండి అంటే, నాకు ప్రభు ఇవ్వలేదు ఆ ప్రేరేపణ, నేను ఇవ్వట్లేదని చెప్పేసేయాలి. ఎందుకంటే కీడుగా కనిపించేదాన్ని మనం కొనసాగించకూడదు. ఈ తలంపులు ప్రభు మన అందరి వెనుకల్లో దీవించును గాక. ప్రభు మనందరినీ వెలుగులో నడిపించును గాక. ఆమేన్. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి ప్రభు మనకు అనుగ్రహించిన వర్తమాన వాక్యాన్ని బట్టి, మా ప్రభు ఆదరణ మాటలను బట్టి ప్రభుకు స్తోత్రము. దేవుని సేవకుల్ని వాడుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో వర్తమాన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందరిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లని గాక. 5వ అధ్యాయము 16వ వచనం నుంచి ప్రార్థించండి, స్తుతులు చెల్లించండి, ఇదే మేలు దేవుని చిత్తము అని మాట నుంచి మనతో మాట్లాడారు. అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ఉన్నట్టు జరగాలని అంటే మనం వాక్యం లోపల నాటబడాలని, మన లోపల నాటబడాలని, లేఖనం చేత మన మనుషులను మనం కాపాడబడాలి అని మనం
కార్యములను మనం చెడగొట్టుకొనక మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని, మనం అరుణోదయ దర్శనాన్ని బట్టే మనం మాట్లాడాలని, మనం దేవుని చిత్తం మనం జరిగిస్తే ఎల్లప్పుడూ మనం నిలుస్తామని, స్తుత్యాగం చేస్తూ ఎల్లప్పుడూ నిలుస్తామని, మన గొప్ప కాపరి మన నాలుకల ద్వారా పని చేస్తారు అని, ప్రభు సంభాషణలో మన సంభాషణ ఉండాలని, దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలుస్తారని శ్రేష్టమైన సంగతుల్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సేవకుల ద్వారా మనకి దేవుడు తెలియజేశారు. అందరి బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిన కనుక ఈ యొక్క వర్తమాన సందేశాన్ని అందించిన దేవుని సేవకులకి కుటుంబ పక్షాన ఉన్న తెలియజేస్తున్నారండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో 11 గంటలకి మంగళగిరి ప్రాంతంలో ప్రదీప్ అన్న గారి గృహం నందు కూడిక ఉంటుంది కాబట్టి వీలైన ప్రతి ఒక్కరూ ఆ యొక్క కూడికకి అటెండ్ అవ్వాల్సిందిగా, పాల్గొనవలసిందిగా, ప్రార్థించవలసిందిగా ప్రాంతం మనం చేస్తున్నానండి. అన్న ఇది ఈరోజు కాకినాడ సమీపంలో మన గండేడు పెదపూడి పక్కన గండేడు గ్రామంలో సేవకులు లుక్బార్న్ భాస్కర్ వస్తున్నారు. అది అందరికీ సమీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా రమ్మనండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడమనండి. అదేవిధంగా ప్రార్థన చేయండి, మంచి వాతావరణం కొరకు అందరూ వచ్చేటట్లు. మరి దేవుని సేవకులకు అదేవిధంగా అధ్యక్షులుగా నడిపిస్తున్న వారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. దీన్ని వినపం తెలియజేయండి. తప్పకుండా దేవుని సేవకులు పేతురన్న గారు తెలియజేసినట్లుగా గంజేటి ప్రాంతంలో ఈ యొక్క సాయంకాలం జరుగుతున్న స్వార్థ కూడికి దయచేసి వీలైన ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా పాల్గొనవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నారండి. దేవుని సేవకులు అక్కడ వర్తమానాన్ని అందిస్తారు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వారు ప్రతి ఒక్కరూ వీలైన ప్రతి ఒక్కరూ ఈ యొక్క కూడికి అటెండ్ అవ్వాల్సిందిగా, కూడికి కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నారండి. ఈ యొక్క కూడిక అనంతరం లింక్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి మేము ఈ సమయాల్లో జాయిన్ అయ్యి లింక్ ప్రేయర్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నానండి. సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కూడికను ముగించుకున్నాము. వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగించవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థనతో ఈ కూడిక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ యొక్క అరుణోదయ దర్శనం మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతా ఉత్సహించి సంతోషించడం కావాల్సిన నాయన వచనాలు గ్రంథంలోంచి మీ దాసుని వాడుకొని మీ ఆత్మ ద్వారా పలికించిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నా ప్రభువా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ప్రార్థన చేయని ఎడతేకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని చెప్పండి. మీ లేఖనాలు బట్టి మీకు వందనాలు. గడిచిన వారం మా తండ్రి నాయన లేఖనం వలన ఆదరణ పొందుకోవాలని, కీడుకు ప్రతి కీడవ చేయకుండా ఉండగలుగుతామని మీరు చెప్పారు ప్రభు. నీకు స్తోత్రాలు. ఆ లేఖనాల్లో మాకు నిత్య జీవం ఉందని తలంచుకుంటూ ప్రభు వారిని పరిశోధించి కృపను గ్రహించండి. ఎందుకంటే నాయన ఆ లేఖనాల్లోనే మీ చిత్తం ఉంది ప్రభువా. నాయన ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న మీ చిత్తాన్ని మేము ఎప్పుడు ఎరుగుతూ ప్రభు లేఖనాల ద్వారా ఆదరణ పొందుకుంటూ దాన్ని బట్టే మా సంభాషణ ఉప్పువేసినట్టుగా ఉండే కృప అనుగ్రహించండి. యెషయా మాట్లాడింది మీకు అంగీకారమే, మోషే మాట్లాడింది మీకు మీ చిత్తానుసారంగా ఉంది. కానీ ఆయన ఏలియా దేవోక్తికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా. మా తండ్రి, అప్పుడు మా ద్వారా కార్యాలు జరగవని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు. ఒక నోట నుండి నా తండ్రి స్తుతి వచ్చినాం, మేము స్తుతించడము, ఒక నోటి నుండి తండ్రి ఆ నోటి ద్వారానే దేవుని పోలిక పుట్టిన మనుషుల్ని శపించడం, ఆయన తీర్పులు తీర్చేయడం అని చేస్తే మీరు కార్యం చేయరని నా తండ్రి. మీ తీర్పులు శోధింపశక్యము అలాంటివి కనబడవని మా ప్రభువా. నాయన మరి మీ తీర్పులు గొప్పవి ప్రభువా తండ్రి. కాబట్టి మేము మీకు అప్పచెప్పిన కృప అనుగ్రహించండి. మీ నోట ఏ కపటం లేదు, దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పట్టబడి మీరు బెదిరించలేదు నాయన.
న్యాయంగా తీర్పు తీస్తూ దేవునికి అప్పగించుకున్నారు. ప్రభు మేము కూడా తండ్రి నాయన లేఖనం ఏమి చెప్పుచున్నదో దాని ప్రకారం ముందుకెళ్ళి కృప అనుగ్రహించండి. మీ తీర్పులు గొప్పవిగా ఉంటాయని మీరు చెప్పారు. ప్రభునికి స్తోత్రాలు. నాయన సహాయం చేయండి. జకర్యా తొందరపడి మాట్లాడాడు ప్రభు, ఆయన మేము తర్వాత దర్శించారు ప్రభు, మీకు స్తోత్రాలు. నాయన ఆమె నన్ను పలకడం ద్వారానే మేలు కలుగుతుంది, కానీ నాయన ఆమె నన్ను పలుకుతూ మేము నోటిని కాచుకోకపోతే కార్యాలు జరగవని మీరు మాతో మాట్లాడారు ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రభు, మరి మా జీవితాల్లో గొప్ప కాపరిగా ఉండి మీరు మాకు సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడూ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ స్థలంలోంచి ప్రవేశిస్తూ శిబిరం వెలుపల ప్రవేశిస్తూ ఉంటూ ప్రభువా మీ చిత్తాన్ని తెలుసుకుంటూ మీ ఉద్దేశాన్ని పరీక్షిస్తూ ప్రభువా మేము మీకు యోగ్యకరంగా జీవించే కృప అనుగ్రహించండి, సహాయం చేయండి. నాయన వరం ద్వారా జరిగిస్తున్న ఈ పరిచయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ధనం ద్వారా ఏం జరగదని చెప్పారు. ఆత్మను ఆర్పకుడి అనేది వరం అయితే, ప్రవచించిన నిర్లక్ష్యం చేయకూడదు అనేది ప్రవచించడానికి వరం అయితే, నాయన కీడుగా కనబడి దానికి దూరంగా ఉండమని చెప్పారు. జరగబో కీడును మీరు ముందే చెప్తారని, ప్రతిదీ సమస్తం మీ ఆత్మ ద్వారా నాయన మాకు తెలియజేస్తారని మీరు చెప్పారు ప్రభువా, కృప చూపించండి. నాయన గారడి సీమోను ద్రవ్యమిచ్చి వరాన్ని కొనుగోలని ఆశపడుతున్నాడు, కానీ నాయన ఈ కార్యం ఎందుకు పాలు పంపులు లేవని పేతురు ఎరిగి మాట్లాడారు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభువా విశ్వాసంలో ఉన్న నాయన ముఖంలో ఉన్న లోపాన్ని చూసి, ఆ విశ్వాసంలో లోపాన్ని చూసి మాట్లాడే వరం అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా కృప చూపించండి. వరం ద్వారానే జరగాలి ప్రభువా. నాయన ప్రార్థన చేయాలన్నా, వాక్యం ధ్యానించాలన్నా, నడిపించాలన్నా ప్రభు ప్రతీది వరం ద్వారానే జరిగించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా కృప చూపించండి. బీబీసీ కాన్ఫరెన్స్ ప్రభువా వరం ద్వారా జరగబోతున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అందుకొరకే సిద్ధపాటుగా మీరు అప్పగిస్తున్న ఈ సంగతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన ఇది దైవ కార్యం అని అందరూ గ్రహించుదురుగాక ప్రభువా. అందరూ కూడా ప్రభు నాయన వరంతో అక్కడ పనిచేయుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయని మీరు నింపబోతున్నారు నాయన. మంచి కాపరివై ఉండి మీరే మాకు సహాయం చేయబోతున్నారు. ఉత్తమమైన దాన్ని, అనుకూలమైన మేలైన దాన్ని మా జీవితాల్లో జరిగించబోతున్నారు. గొప్ప కార్యం మీ యొక్క మహిమను మేము చూడబోతున్నాం. ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మరి అన్ని విషయాల్లో కోపం లేకుండా నాయన పురుషుడు సంశయం కోపట మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించవాలని రాయబడిన ప్రకారంగా ఆ నరుని కోపం, ఆ పురుషాధిక్య కోపం లేకుండా ప్రభువా నాయన మరి వాక్యం ద్వారా నెమ్మది పొందుకుంటూ ఓర్పు కలిగి ఉండే కృప అనుగ్రహించండి. ఓర్పు కావాల్సిన జ్ఞానాన్ని కూడా అడిగితే ధారాళంగా ఇస్తున్నారు. కృప చూపించండి. ఆ లేఖనాల జ్ఞానాన్ని, ఈ యొక్క చిత్తాన్ని మేము కనుక్కుంటూ ప్రభువా ముందుకెళ్ళి కృప అనుగ్రహించండి. నాయన లోపల నాటబడి నాయన కార్యం జరిగించే వాక్యాన్ని ఎక్కువ పొందుకుని కృప అనుగ్రహించండి. ప్రభువా విర్రవీచిన దుష్టత్వం మానాలంటే ఎల్లప్పుడూ కూడా మా ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రం అంతా ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించే కృప అనుగ్రహించండి. జుంటె తిన్న దాళ్ల కంటే మధురమైన అనుభవాలు మా జీవితంలో కలిగించుదురుగా, కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రభువా మేము మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నైనా మంచి నిరీక్షణ కలిగి ఉండడానికి, నేను ఆదరించబడుతూ నిరీక్షణ కలిగి ఉంటూ ప్రభువా ఆనందిస్తూ గొప్ప విజయాన్ని చూడడానికి మీరే కార్యాన్ని సఫలపరచండి, సహాయం చేయండి, సంసిద్ధం చేయమని మీ దాసుని వాడుకొని ప్రభువా నాయన ఎన్నో విషయాలు మాట్లాడారు ప్రభువా. నాయన మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నా. తిరిగి ఈరోజు ఉదయకాల సమయంలో మంగళగిరి ప్రాంతంలో నాయన జరగబోయే కూడికలో మీరే మహిమ పొందండి. ఇంకను మా ప్రభువా కొనసాగింపు వర్తమానాలు, ఇంకను ప్రభు మీకు ప్రత్యక్షతలు, మీ జ్ఞానము నాయన మీ చిత్తాన్ని స్పష్టంగా మాకు బయలుపరుస్తూ మమ్మల్ని ఆదరించండి. నాయన ప్రభువా మేము నాలుకతో ఎంతగా మేము నా తండ్రి మీ సంగతులు పొందుకొని ఆ సంగతుల్ని మాట్లాడతామో మాకు మీరే ఆ పని అప్పగిస్తారని మీరు యోసేపు విషయంలో జ్ఞాపకం చేశారు. ప్రభువానికి స్తోత్రం. నాయన న్యాయంగా తీర్పు తీర్చువానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు కాబట్టే నాయన మీరు ప్రభువుగా నియమించబడ్డారు. అందుకే మీకు స్తోత్రాలు. కాబట్టి ప్రభు ఆ సంగతుల కొరకు మేము వేగిరపడి చేరి వస్తున్నప్పుడు నా తను మీరు మాతో మాట్లాడండి, సంగతుల ద్వారా బలపరచండి,
ఆ సంగతుల ద్వారా మీరు జరిగించబోయే కార్యాల్లో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కూడికి అద్భుతంగా జరిగించండి ప్రభువా. మీ నామానికి మహిమ కలుగును గాక. లింక్ ప్రేయర్ అంతర్లో తోడుగా ఉండండి ప్రభువా. రేపటి దినాన వర్షిప్లో కూడా తండ్రి సహాయం చేయండి. మంచి ఆరాధన తలంపులు ఇంకను శ్రేష్టంగా మీరు మాతో మాట్లాడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ఇంతవరకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. మరి పాటలు పాడిన వారిని బట్టి అందరిని బట్టి నాయన ఈ ఆత్మకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మరి వర్తమానం ద్వారా మమ్మల్ని ఆదరించిన దేవుని సేవకులు బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కూడికి నడిపించిన ప్రియులు సతీష్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబం దీవించి ఆశీర్వదించమని అలా చేరి వచ్చిన సహోదరులని దేవుని సేవకులు వారి కుటుంబాలు అందరు దీవించి బహు బలంగా నీ పరిచయలో వారం ద్వారా వాడబడి కృపను గురించమని మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు. ఈ కూడికలో ప్రార్థన చేసిన వారికి, కీర్తన ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచిన వారికి, వాక్య సహాయం ప్రార్థించిన వారికి, వాక్య పఠనాన్ని చదివి సహకరించిన వారికి, మరి ముఖ్యంగా వాక్య సందేశాన్ని అందించిన దేవుని సేవకులకి, ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, అందరికి కూడిక పక్షాన్ని వందాలండి. ఒకరికొకరు ఇంతవరకు కూడికలో ఆసక్తితో నిలిచిండి వాక్యాన్ని విన్న వీళ్ళందరికీ కూడిక పక్షాన్ని వందాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ యొక్క కూడిక నుంచి సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలు.